వ్యాఖ్యలు మీదేమో చిత్త పాలన, మాదేమో సూపర్ పాలన అంటూ నిన్న కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి మాటలు ఎట్లా చూస్తారు? సూపర్ పాలన అనేది తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు, అందులో జూబ్లీహిల్స్ ప్రజలకు కూడా అన్నీ తెలుసు. ఎందుకంటే వాస్తవాలు జూబ్లీహిల్స్ ప్రజలకు అన్నీ కూడా తెలుసు. ఎందుకంటే వాళ్ళు 10 ఏళ్ళు పరిపాలన చేసారు. 10 ఏళ్ళు పరిపాలన చేస్తే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మీకు కూడా తెలుసు, ప్రతి వార్డులో, ప్రతి డివిజన్లో, ప్రతి గల్లీలో అక్కడ రోడ్లు ఎట్లున్నాయి, అక్కడ వాళ్ళ స్థితిగతులు ఎట్లున్నాయి, ప్రజల స్థితిగతులు ఎట్లున్నాయో మొత్తం తెలుసు. జూబ్లీహిల్స్ అంటే ఒక కొంత భాగం, అంటే ఇక్కడ పెద్దవాళ్ళు ఉండే భాగము, అంటే బాగా ఉన్నత వర్గాలు ఉండే భాగం వేరు. కానీ ఇక్కడ గల్లీలలోకి వస్తే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో గల్లీలలోకి వచ్చి మరి వార్డర్లలో ఒక్కసారి తిరుగుతే తెలుస్తుంది. కేటీఆర్ బాగా పోజులు ఇచ్చి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టినట్టు ఇటు జూబ్లీహిల్స్ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాడు. కానీ అది కలవదు. ఎందుకంటే వాడు ఒక 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా, వాడు మంత్రిగా ఉన్నాడు. ఎన్నాడన్నా ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఏ వాడలన్నా వాడు తిరిగిండా? అసలు ఇక్కడ ప్రజలు వానికి తెలుసా? అది మొదలు చెప్పాలి. ఏ గల్లీలో తిరిగిండు, ఏ వాడలో తిరిగిండు, ఎక్కడ మరి వాళ్ళ రోడ్ల పరిస్థితులు ఏంది, అక్కడ గల్లీలకు పోతే వాళ్ళ స్థితిగతులు ఏంది? ఎన్నడన్నా కేటీఆర్కి కానీ కేసీఆర్కి కానీ హరీష్ రావు కానీ ఎన్నడన్నా వచ్చిండా? 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి 10 సంవత్సరాలు అయింది. ఆ 10 సంవత్సరాల్లో ఏ ఒక్క రోజన్నా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఎక్కడికన్నా, ఏ గల్లీల కన్నా, ఏ వాడల కన్నా ప్రజల స్థితిగతుల గురించి తెలుసుకొని ఆ వాడల్లో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి తెలుసా ఈయనకు? రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో అది చూస్తే తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి వాడల ప్రజలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, వాళ్ళ స్థితిగతులు ఏందో ఒక్కసారి వాళ్ళ దగ్గరికి పోతే తెలుస్తుంది. కానీ ఎన్నడూ పోలేదు కదా కేటీఆర్, హరీష్ రావు అనేటోడు. కేసీఆర్ కూడా ఎన్నడూ పోలేదు కదా. మరి వాళ్ళ గురించి ఎట్లా తెలుస్తుంది వీళ్ళకు? అందుకోసమని పోతే తెలుస్తుంది. నీ పరిపాలన అప్పుడు ఎన్నడన్నా 10 ఏళ్ళు ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రజల గురించి పట్టించుకున్నటువంటి నాదుడు ఎవరన్నా ఉన్నారా? లేరు. అక్కడ తెలుసు కదా. నువ్వు ఎన్ని ఇండ్లు ఇచ్చినావో నేను కేటీఆర్ని అడుగుతా, అరే భయ్ నువ్వు ఎన్ని ఇండ్లు ఇచ్చినావో చెప్పు. నీ డబుల్ బెడ్రూము ఇక్కడ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఎన్ని ఇచ్చినావో చెప్పు. ఇప్పటికీ నిరుపేదలు ఇండ్లు లేక అసలు గుడిసెళ్లలో అధ్వాన పరిస్థితులలో ఉన్నారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు. మరి వాళ్ళ గురించి మాట్లాడే అర్హతనే లేదు. ఎవరికి ఇచ్చినాము? దళిత బంధు ఎంతమందికి ఇచ్చినామో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో చెప్పు. బీసీ బంధు ఎంతమందికి ఇచ్చినామో చెప్పు. ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చినామో చెప్పు. పేద ప్రజలకు ఎప్పుడన్నా ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ 10 ఏళ్ళల్లో డబుల్ బెడ్రూమ్ పేద ప్రజలకు ఇచ్చినావా? గుడిసెలలో ఉన్నారు, అధ్వాన పరిస్థితిలో ఉన్నారు పేదోళ్ళు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు. వాళ్ళకి ఎప్పుడన్నా ఇండ్లు ఇచ్చినవా? డబుల్ బెడ్రూమ్. వాళ్ళకి ఏమైనా బీసీ బంధు ఇచ్చినవా? లేకుంటే దళిత బంధు ఇచ్చినవా? మరి ఏమి ఇచ్చినామని మాట్లాడుతున్నావు నువ్వు? ఏమి హక్కుతో మాట్లాడుతున్నావు? అన్నీ ఎందుకంటే ఇలా జూబ్లీహిల్స్ ప్రజలపై కపట ప్రేమలు చూయించకు. ఎందుకంటే మీరు ఏమున్నా తెలంగాణ ప్రజలను దోసే కార్యక్రమంలో 10 ఏళ్ళు ఉన్నారు. మేము మరీ చెప్తున్నాము. ఎందుకనంటే వీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి అందులో 1,00,000 కోట్లు దోసుకున్నారు. అది తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. అది రాష్ట్ర ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వమే విచారణ చేయించాది, కమిషన్ వేసేది, విచారణ చేయించాది, అసెంబ్లీ తీర్మానం చేసేది, కేంద్ర ప్రభుత్వానికి అప్పగించాలి. సిబిఐ విచారణ జరుగుతుంది. రేపో మాపో కేసీఆర్ జైలుకు పోతాడు, టీఆర్ జైలుకు. కేటీఆర్ అంటాడు కార్ రేసింగ్లో వాళ్ళు విచారణ జరిగింది, గవర్నర్ దగ్గర ఫైల్ పెండింగ్ ఉంది. అది రాగానే కేటీఆర్ అరెస్ట్ అవుతాడు, జైలుకు పోతాడు. ఇయ్యలో వీళ్ళు రాష్ట్రానికి 8 లక్షల కోట్లు అప్పు చేసిరు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అన్నట్టు 8 లక్షల కోట్లు అప్పు చేసి ఇయ్యలో 3 లక్షల కోట్లు దోసుకున్నారు. దాంట్లో 3 లక్షల కోట్లు దోసుకున్నారు. అవిటి సంగతి మొదలు తెలంగాణ ప్రజలకు చెప్పు, జూబ్లీహిల్స్ ప్రజలకు చెప్పు. మొదలది 3 లక్షల కోట్లు దోసుకొని హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమిని కబ్జా పెట్టిర్రు. 30,000 ఎకరాల భూమి హైదరాబాద్ చుట్టూ.
కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు బినామీ పేర్ల మీద ఉంది. ఇవన్నీ తెలుసుకుంటాను మొగలు అయితే రా అంటున్నాడు కదా కేటీఆర్. ఇప్పుడు తేల్చుకుంటాం రామా, ఇప్పుడు అదే అడుగుతున్నాం కదా. ఇప్పుడు జైలుకు పోతాడు, తిహార్ జైలుకు పోతాడు కదా. ఇప్పుడు తిహార్ జైలుకు వాళ్ళు ముగ్గురు పోతారు కదా ఖచ్చితంగా. ఎందుకంటే 30,000 ఎకరాల భూమి నిజాంకు సంబంధించింది. అది ముస్లింకు నిజాం వారసులకు సంబంధించిన భూమిని 30,000 ఎకరాల భూమి హైదరాబాద్ చుట్టూ వాళ్ళ బినామీ పేర్ల మీద కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అన్నట్టు బినామీ పేర్ల మీద చేసుకున్నాడు. ఆ భూమిని బినామీ పేర్ల మీద చేసుకొని దాంట్లో వాళ్ళు మొత్తం రికార్డుకి ఎక్కించుకొని బినామీ పేర్ల మీద చేసుకున్నారు. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి ఈ భూములన్నీ? బంజారాహిల్స్ లో 2014 కన్నా ముందు చిన్న ఇల్లు ఆ బంజారాహిల్స్ లో. ఇవాళ అటువంటిది కేటీఆర్ అంటాడు 500 కోట్లతో అండర్ గ్రౌండ్ లో ఇల్లు కట్టాడు. ఎక్కడి నుండి చేసిన ఆ డబ్బు? 100 ఎకరాలలో ఫామ్ హౌస్ పెట్టుకున్నాడు కేటీఆర్. ఇవాళ కేసీఆర్ 60 ఎకరాల భూమి 2014లో ఉన్నది. 600 ఎకరాల భూమి ఎక్కడి నుండి వచ్చింది? ఫామ్ హౌస్ కాడ పెద్ద ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. 600 ఎకరాల భూమి ఎక్కడి నుండి వచ్చింది? అది చెప్పాలి ప్రజలకు, జూబ్లీహిల్స్ ప్రజలకు ఎప్పుడో చెప్పు. నీకు ఫామ్ హౌస్ చుట్టూ పరాడి పెట్టిండు కేసీఆర్. 600 ఎకరాలు ఆడ కొనుక్కున్నాడు. 600 ఎకరాల భూమి 2014 కన్నా ముందు 60 ఎకరాల నుంచి 600 ఎకరాలకు వచ్చింది. ఆడ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు కేసీఆర్. కేటీఆర్ 100 ఎకరాల ఫామ్ హౌస్ కట్టిండు. హరీష్ రావు 100 ఎకరాల ఫామ్ హౌస్ కట్టిండు. ఎక్కడి నుండి వచ్చినాయి ఇవన్నీ డబ్బంతా? కేటీఆర్ అన్నట్టు అమెరికాలో 40,000 కోట్లతోని కంపెనీ పెట్టాడు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, వాడు మంత్రి ఉన్నప్పుడు 40,000 కోట్లతోని కంపెనీ పెట్టాడు అమెరికాలో. ఎక్కడి నుండి వచ్చిందా డబ్బు? దుబాయ్లో 30,000 కోట్లతోని కంపెనీ పెట్టాడు కేటీఆర్. ఎక్కడి నుండి వచ్చింది ఆ డబ్బంతా? అదేవిధంగా లండన్లో 25,000 కోట్లతోని ఒక కంపెనీ పెట్టాడు. ఆ డబ్బంతా ఎక్కడి నుండి? తెలంగాణ ప్రజలది కదా, ఈ ప్రభుత్వ సొమ్మును దోసిన డబ్బు కదా. ఇవాళ హరీష్ రావు 25,000 కోట్లతోని సింగపూర్లో కంపెనీ పెట్టాడు హరీష్ రావు. ఆ డబ్బంతా ఎక్కడి నుండి వచ్చిందని అడుగుతున్నాం. ఇది తెలంగాణ ప్రజలకు చెప్పాలి, జూబ్లీహిల్స్ ప్రజలకు చెప్పాలి. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ప్రజలకు ఇది వాస్తవాలు తెలవాలి. జూబ్లీహిల్స్ ప్రజలకు ఈ డబ్బంతా ఎక్కడి నుండి వచ్చింది? రెండవది, ఇవాళ హరీష్ రావు నెంబర్ 1 ఇల్లు కట్టాడు. 100 ఎకరాల ఫామ్ హౌస్లు పెట్టుకున్నాడు. ఎక్కడి నుండి వచ్చింది? ఇవాళ హరీష్ రావుకు ఇవాళ హైదరాబాద్ చుట్టూ ఇవాళ సిద్దిపేట నుంచి ఇక్కడ దాకా దాదాపు 2,000 ఎకరాల భూమి ఉన్నది. ఎక్కడి నుండి వచ్చింది? మా పేద ప్రజల భూములు ఎక్కడి? మా పేద ప్రజలకు భూములు ఎక్కడ పోయినాయి? మా పేద ప్రజలకు ఇవాళ ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజలకు కూడా దళితులు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, పేద ప్రజలు ఉన్నారు. వాళ్ళకు గుంట భూమి లేదు, ఉండడానికి ఇల్లు లేదు. కానీ నీకు 1,000 కోట్లు ఇతర దేశాలలో పెట్టుకున్నారు. 1,000 కోట్లతో హైదరాబాద్లో ఇండ్లు కట్టుకున్నారు, ఫామ్ హౌస్లు పెట్టుకున్నారు. హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమిని ఆ రోజు నిజాం వంశస్థులకు సంబంధించిన భూమి 30,000 ఎకరాలు కబ్జా పెట్టిండ్రు హైదరాబాద్ చుట్టూ. ఇదంతా ఎక్కడిది? ఇవన్నిటికీ జవాబు చెప్పాలి ప్రజలకు. జవాబు చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎవడో రౌడీ? అరే వాళ్ళు లుచ్చానా కొడుకు రౌడీ చీటర్ ఎవరా? కేటీఆర్ గారు మాట్లాడుతూ రౌడీ. నేను ఒక్కటి అడుగుతా, అరే కేటీఆర్, నువ్వు ఒక్క అబ్బకు అయ్య పుట్టినోడు అయితే వాస్తవాలు మాట్లాడడం నేర్చుకో. నీ అయ్య కేసీఆర్ 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఇదే చిన్న శ్రీశైలం యాదవ్ దగ్గరికి వచ్చి ఆయనను సాకారం కోరిండు. నా పార్టీ నిలబడాలి, నాకు తిరగడానికి బండి లేదు, పార్టీ కోసం ఒక బండి కొనివని చెప్పి ఇదే శ్రీశైలం యాదవ్ దగ్గరికి వచ్చి, నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ దగ్గరికి వచ్చి అక్కడ పార్టీ నిలబెట్టుకోవడం కోసం ఆయన ద్వారా ఆర్థిక సాగరం గురించి బండి కొనుక్కున్నాడు. ఆ రోజు 2001లో టీఆర్ఎస్ పార్టీకి ఆయనతోని కలిసిండు, ఆయనతోని కలిసి తిరిగిండు, ఆయనతోని కలిసి తాగిండు. ఎవరు? కేసీఆర్. అదేవిధంగా ఇదే మేయర్గా ఇదే శ్రీశైలం యాదవ్ను మేయర్గా నిలబెట్టిండు. మరి అప్పుడు ఈ గుండా అని తెలియదా? రౌడీ అని తెలియదా? ఇవాళ 2009 దాకా కూడా శ్రీశైలం యాదవ్తోని ఆయన సహకారం తీసుకున్నాడు, ఆయన సపోర్ట్ తీసుకున్నాడు, ఆయనతోని ఉన్నాడు, ఆయనతో తిన్నాడు, ఆయనతో దాగిండు, ఆయన సపోర్ట్ తీసుకొని ఇవాళ పార్టీని నిలబెట్టుకున్నాడు ఇక్కడ. మరి అప్పుడు గుండా రౌడీ అని తెలియదా శ్రీశైలం యాదవ్ గారు? మరి ఇప్పుడు ఎట్లా గుండా అవుతుండు, ఇప్పుడు ఎట్లా రౌడీ అవుతుండు? ఇవాళ వాస్తవాలు ఇక్కడ ప్రజలకు తెలుసు, జూబ్లీహిల్స్ ప్రజలకు తెలుసు. శ్రీశైలం యాదవ్ కానీ నవీన్ యాదవ్ కానీ పేద ప్రజల పక్షాన ఉన్నాడు. కేటీఆర్కు
కేటీఆర్ అంటోడికి వాడు లుచ్చా నా కొడుకు లుచ్చా మాటలు మాట్లాడుతున్నాడు. ఇయ్యల్లో శ్రీశైలం యాదవ్ కానీ నీకు నవీన్ యాదవ్ కానీ ఒక్క పేద ప్రజలు దళితులను కానీ ఎస్టీలను కానీ మైనార్టీలను కానీ ఎవరినైనా బెదిరించి ఒక గుంట భూమి అలా తీసుకున్నట్టు ప్రూఫ్ ఇవ్వమని వాడు ఒక అబ్బకు అయ్య కుడితే కేటీఆర్ ఒక అబ్బకు అయ్య కుడితే ఒక్క పేదోని దగ్గర ఒక దళితుని దగ్గర ఒక గుంట భూమి లేకుంటే 10 రూపాయలు తీసుకున్నాడు ప్రూఫ్ ఇవ్వను. లేకుంటే ఎస్టీల దగ్గర కానీ లేకుంటే మైనార్టీల దగ్గర కానీ లేకుంటే బీసీల దగ్గర కానీ పేద ప్రజల దగ్గర వాళ్ళు ఎవరినైనా బెదిరించి రూపాయి కానీ ఆటన కానీ గుంట భూమి కానీ లేకుంటే ప్లాట్ కానీ లేకుంటే ఒక వాళ్ళతోని ఒక 5 రూపాయలు కానీ తీసుకున్నట్టు ప్రూఫ్ ఇవ్వను. వాడు ఒక అబ్బకు అయ్యగుట్టయితే పేద ప్రజల పక్షాన కొట్లాడిండ్రు. నవీన్ యాదవ్ కానీ వాళ్ళ నాన్న శ్రీశైలం యాదవ్ కానీ వాస్తవానికి పేద ప్రజల పక్షాన ఉన్నారు. వాళ్ళు బడాబాబుల దగ్గర 100 కోట్లు 1000 కోట్లు ఉన్న వాళ్ళ దగ్గర యుద్ధం చేసిరు తప్ప పేద ప్రజల పక్షాన ఉండి పేద ప్రజలకు సాయం చేసుకుంటూ వచ్చిండ్రు. ఇల్లులో నేను ఇల్లు, భూమి లేని భూమి, ఇంత ఆర్థిక సహకారము ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను, మైనార్టీలను ఆదుకున్నారు. ఎవడు వాడు ఈ రాష్ట్రాన్ని నమ్మెత్తాడు. ఒకవేళ కేసీఆర్ని గిట్ట కేటీఆర్ను బీఆర్ఎస్ పార్టీని గిట్ట గెలిపిస్తే ఈ రాష్ట్రాన్ని నమ్మెత్తారు. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే 8 లక్షల కోట్లు తెలంగాణ ప్రజలకు అప్పు చేసిండు. ప్రభుత్వం సొమ్మును లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్మును దోషేసిండ్రు వాళ్ళ కుటుంబం. ఇప్పుడు దాని మీదనే విచారణ జరుగుతున్నాయి, కేసులు అవుతున్నాయి. వాడు లుచ్చనా కొడుకు సర్వేలేదే వాడు కేటీఆర్ గారి దగ్గర 1000 కోట్లు లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆ సర్వేల కోసం ఒక్కొక్కరికి 50 కోట్లు 100 కోట్లు ఇచ్చి మాకు సర్వేలు చేయి, మా పార్టీకి వెళ్తుందని చెప్పించుకుంటున్నారు. ఎవడే లుచ్చే సర్వేలు? వాడెవడే లుచ్చా నా కొడుకు? ఎవడేవాడు లుచ్చా నా కొడుకు సర్వేలు చేసేటోడు? ప్రజల దగ్గరికి రండి, దమ్ముంటే వాడు ఎవడు సర్వేలు చేసేటోడు? మీరే అసలైన సర్వేలు. మీ మీడియా, మీరు ఇక్కడ ఉన్నటువంటి యూట్యూబర్స్, మీడియా, మీరందరూ కలిసి మీరు చెప్పండి, నమ్ముతారు. మీరు చెప్పండి. కానీ ఇక్కడ ఎవడో లుచ్చా నా కొడుకు మాట్లాడుతున్నాండి, నాతో ఎందుకు చెప్తుండే? వాడు సర్వేలు ఎవడైనా ఇప్పుడు ఎవడైనా చెప్పుకుంటాడా? వానికి 10 కోట్లు ఇచ్చిండు అనుకో, వాడి దగ్గర పైసలు ఉన్నాయి. కేటీఆర్ గారి దగ్గర, కేసీఆర్ గారి దగ్గర పైసలు ఉన్నాయి. 1000 కోట్లు ప్రజలకు దోచిన డబ్బు ఉంది కాబట్టి వాళ్ళకు అదవుతుంది. ఇంకోటి, వీడు ఎవడో శాస్త్రం చెప్పిండట, సొంత చెల్లె కవిత, సొంత చెల్లె అవునా, సొంత చెల్లె కవిత. వీడు ఆడిబిడ్డలకు సాయం చేస్తున్నట్టు బయట వచ్చి ప్రజల గురించి మాట్లాడేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సొంత చెల్లె నాకు కేసీఆర్తో పంచాయతీ ఎక్కడి నుండి వచ్చిందా? ఇది మొదలు ఈ పంచాయతీ గురించి తెలుసవా బాబు. ఈ జూబ్లీహిల్స్ ప్రజల ఆడిబిడ్డల గురించి మాట్లాడకు. సొంత చెల్లె కవిత జిల్లాలు పట్టుకొని తిరుగుతుంది పాపం. ఆదిలాబాదు, అటు మహబూబ్ నగర్, కరీంనగర్ ఇవన్నీ పట్టుకొని తిరుగుతుంది. ఏంటిది? ఆమెను పట్టవాటిని సొంత ఆడిబిడ్డను, కేటీఆర్ లుచ్చానా కొడుకు సొంత ఆడిబిడ్డను కవితను పట్టవాటిని బయటికి వెళ్ళగొట్టారు. ఏమన్నది? కేసీఆర్ను ఉన్న సంపదల్లో మాకు సమానంగా పంచిపెట్టు అని కేసీఆర్ని అడిగింది. తండ్రిని అడిగిందయ్యా, బయట వాళ్ళని అడగలే. నేను నీకు పుట్టినాం. కేటీఆర్ కవిత పుట్టింది. కేటీఆర్ కవిత వాళ్ళు కేసీఆర్కు పుట్టింది కాబట్టి వాళ్ళు ఏమంటారు? మేము మా ఇద్దరికి అన్నావు కదా తండ్రి, మమ్మల్ని ఇద్దరికి అన్నావు కదా, 30,000 ఎకరాల భూమిని హైదరాబాద్ చుట్టున్నది, ఆ భూమిని సమానంగా వంచు అని చెప్పింది కవిత. ఆ భూమిని సమానంగా వచ్చి కేటీఆర్కు సగం, నాకు సగం వచ్చి అన్నది. అక్కడ వచ్చింది లొల్లి అంతా. అదేవిధంగా అమెరికాలో 40,000 కోట్లు కేటీఆర్ కంపెనీ పెట్టుకున్నాడు. దాంట్లో నాకు వాటర్ రావాలని చెప్పింది కవిత. అదేవిధంగా దుబాయ్లో 30,000 కోట్లతో కేటీఆర్ కంపెనీ పెట్టిండు. దాంట్లోకి వెళ్ళి నాకు సగం వాటర్ రావాలని కవిత అడిగింది. లండన్లో 25,000 కోట్లతోని కంపెనీ పెట్టిండు, వ్యాపారం నడుస్తుంది అక్కడ. దాంట్లో సగం వాటర్ కావాలని కవిత అడిగినందుకు పట్టబెట్టి నాతోని సమానంగా అడుగుతావని కవితను కేటీఆర్ అంటోడు, నాతోని సమానంగా వాటర్ అడుగుతున్నావు అని చెప్పి కేటీఆర్ తండ్రి కొడుకులు కలిసి పట్టబెట్టి కవితను బయటికి వెళ్ళగొట్టారు. అనాథలాగా బయటికి నెట్టేసారు. సొంత బిడ్డని కేసీఆర్ చూడలేదు, సొంత చెల్లె అని కేటీఆర్ చూడలేదు. ఈ లుచ్చానా కొడుకులు దాన్ని బయటికి పెడితే కవితను రోడ్ల పాటు పట్టుకొని తిరుగుతుంది పాపం. ఈ నా కొడుకులు సొంత చెల్లెకు న్యాయం చేయడు, ఇక్కడ నా జూబ్లీహిల్స్ ఆడిబిడ్డలకు న్యాయం చేస్తాడావా వీడు? తెలంగాణ ఆడిబిడ్డలకు వీడు సాయం చేస్తాడావా? ఈ జూబ్లీహిల్స్ ఆడిబిడ్డలకు సాయం చేస్తాడావా వీడు? లుచ్చానా కొడుకు సొంత ఇంట్లోనే వీడు దోపిడీ చేసిన సంపాదించిన డబ్బును సమానంగా వంచు అని అంటే
పట్టవాటిలు కవితను సొంత చెల్లెని బయటికి వెళ్ళేటువంటి కేటీఆర్ అంటాడు. ఇప్పుడు బయట వచ్చి మాట్లాడుతుంది ఎట్లున్నాయో నాకు అర్థం కాదు. వీడు జూబ్లీహిల్స్ ప్రజలకు న్యాయం చేస్తాడా? జూబ్లీహిల్స్ ఆడిబిడ్డలకు సాయం చేస్తాడా వీడు? అందుకోసమే వీని మాట ఎవడు నమ్మే పరిస్థితి లేదు. కేటీఆర్ గారు అనేటోడు పెద్ద లుచ్చా నా కొడుకు. సొంత చెల్లెను బయటికి వెళ్ళగొట్టాడు. వాళ్ళ ఆస్తి పంపకాల కాడ గొడవలు జరుగుతున్నాయి ఓ దిక్కు. ఇంకా చెల్లెనే అంటుంది వాస్తవమే కాళేశ్వరంలో దోపిడీ జరిగిందని సొంత చెల్లె కవితనే ఒప్పుకుంటుంది కదా. వాస్తవమే మా అయ్య లక్షల కోట్లు సంపాదించింది వాస్తవమే కేసీఆర్ అని మొన్న ఆదిలాబాద్లో చెప్పింది బాబు, మహబూబ్ నగర్లో చెప్పింది మా అయ్య వాస్తవమే లక్షల కోట్లు సంపాదించిండు అని చెప్తుంది. మా అన్నగాడు లక్షల కోట్లు సంపాదించింది వాస్తవమే, మేము మా బావ హరీష్ రావు అనేటోడు లక్షల కోట్లు సంపాదించింది వాస్తవమే అని చెప్తుంది కదా. ఇలా వాళ్ళకి ఎట్లా ఓట్లేస్తారు? ఈ రాష్ట్రాన్ని నమ్మినోళ్ళు, ఈ రాష్ట్రాన్ని దోషినోడు ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలు కూడా ఎట్లా ఓట్లేస్తారు అని అడుగుతున్నాను. మేము ఇటండి 8 లక్షల కోట్లు అప్పు చేసిండు కేటీఆర్ 10 ఏళ్ళు పరిపాలన చేసి. ఇవాళ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీలు ఇచ్చింది వాస్తవమే. మా రాహుల్ గాంధీ గారు హామీలు ఇచ్చింది వాస్తవమే. కానీ మేము హామీలని ఒకటి నెరవేర్చుతున్నాము. ఇవాళ మహిళలకు ఫ్రీ బస్సు పెట్టాము. మొత్తం తెలంగాణలో ఉన్నట్టు రాష్ట్రంలో ఉన్న మహిళలకు అందరికి కూడా ఫ్రీ బస్ అని పెట్టాము. అది అమలు చేశాము. ఫ్రీ బస్ ఇచ్చాము. అదేవిధంగా ఇవాళ రేషన్ కార్డులు ఇస్తారని చెప్పాము. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో కూడా రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఇది వాస్తవము. అదేవిధంగా సన్న బియ్యం ఇస్తారని చెప్పాము. సన్న బియ్యము రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నాము. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో కూడా నిరుపేద ప్రజలందరూ కూడా సన్న బియ్యం ఇస్తున్నాము. ఇది వాస్తవము. అదేవిధంగా రైతు బంధు అని చెప్పాము. ఆ రైతు బంధు కూడా అందరికి ఒక్కటేసారి చేశాము. అందరికి ఓటెడుకోటి మొత్తము రైతు బంధు ఇచ్చాము. అదేవిధంగా రైతు రుణమాఫీ అన్నాము. రైతు రుణమాఫీ ఒకేసారి 10 ఏళ్ళు వాడు ఉండి రైతు రుణమాఫీ చేయలే కేసీఆర్. కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ ఒకటేసారి చేయడం జరిగింది తెలంగాణ రైతులందరికీ కూడా. ఇది వాస్తవం. ఇప్పుడు అధిభోగంగా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారని చెప్పాము. ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాము. ఇదే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు అందరికి కూడా నిరుపేద ఇండ్లు లేని ప్రతి వారికి కూడా ఇండ్లు ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కట్టియాలని కంకణం కట్టుకున్నాము. ఒకటి ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాము. 500లకు సిలిండర్ అన్నది చెప్పాము. అది ఖచ్చితంగా ఇస్తున్నాము. 200 యూనిట్లు అన్నాము పేద ప్రజలకు. కరెంటు 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నాము. ఇంకా కూడా వాస్తవం ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. ఇంకా 3 సంవత్సరాలు ఉందా? తొందర ఎందుకు పడుతున్నారు? 10 ఏళ్ళు వాడు పరిపాలన చేసి ఏం చేయలేదు. మేము 2 ఏళ్లలో ఇప్పుడు 2 ఏళ్ళు అయింది. ఇంకా 3 ఏళ్ళు ఉన్నది కదా. ఖచ్చితంగా పేద ప్రజలకు, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, మైనార్టీలకు కానీ ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అన్ని స్కీములు కూడా అమలు చేస్తాము. ఖచ్చితంగా మేము అమలు చేస్తాము. మేము అన్నయ్య నెరవేరుస్తాము. నవీన్ యాదవ్ గెలిస్తే 100కు 100% ఇక్కడ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న రోడ్లన్నీ కూడా ఖచ్చితంగా మొత్తము ఈ హైదరాబాద్లో జూబ్లీహిల్స్లో ఏ విధంగానైతే బంజారాహిల్స్ ఇట్లా రోడ్లు ఉన్నాయో అంతకన్నా అందంగా తీర్చిదిద్దుతాడు నవీన్ యాదవ్. అదేవిధంగా ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలిచిన వెంటనే ఇక్కడ జూబ్లీహిల్స్లో ప్రతి గల్లీలో, ప్రతి వాడలో కూడా రోడ్లు పడతాయి. ఇల్లు లేని ప్రతి పేదవాడికి కూడా అందరికి కూడా దాదాపు ఈ యొక్క జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో నిరుపేదలు ఎంతమంది ఉన్నారో ఆడ 5,000 మంది ఉండాలి. 5,000 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారు. ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలవగానే ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి. ఇవాళ ఖచ్చితంగా 200 యూనిట్లు అన్నాము. అది మాఫీ జరుగుతుంది. కరెంటు 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నాము. ఖచ్చితంగా సిలిండర్ కూడా 500కే ఇవ్వడం జరుగుతుంది. అది ఖచ్చితంగా అమలు అవుతుంది. అదేవిధంగా పింఛన్లు కూడా 100% నవీన్ యాదవ్ గెలవగానే ఇప్పుడు జనవరి నుండి ఖచ్చితంగా పింఛన్ ప్రతి ఇంటికి 2 పింఛన్లు వస్తాయి. అది 100కు 100% మా ముఖ్యమంత్రి గారు అమలు చేస్తాడు. 100% చెప్పిన హామీలన్నీ కూడా నెరవేరుస్తాము. ఇవాళ కళ్యాణ లక్ష్మి ఏది బంగారం ఇస్తారని చెప్పినాము, తులం బంగారము ఖచ్చితంగా ప్రతి నిరుపేద ఆడిబిడ్డకి ఇస్తాము. 2,500 ఆడిబిడ్డలకు ఇస్తారని చెప్పాము. అది కూడా ఈ జనవరి నుంచి అమలు కాబోతుంది. మా ముఖ్యమంత్రి గారు ఇస్తారు. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలన్నీ కూడా 100కు 100% అమలైతే ఇంకా 3 ఏళ్ళు ఉన్నది. మన గవర్నమెంటే ఇల్లు లేని వారికి, భూమి లేని వారికి, తర్వాత అన్ని పింఛన్లు అన్ని ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తాము. ఖచ్చితంగా ఇలా నిరుపేద వాళ్ళకైతే ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఇండ్లు కట్టిస్తున్నాము. ఇప్పటికే మా ముఖ్యమంత్రి గారు 5,000 ఇండ్లకు ప్లాన్ చేశాడు. ఇంకా 5,000 కానీ ఖచ్చితంగా ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇండ్లు కట్టేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. ఈ సందర్భంగా
నవీన్ యాదవ్ 50,000 మెజార్టీతో గెలుస్తున్నాడు. ఖచ్చితంగా 50,000 మెజార్టీతో గెలుస్తున్నాడు. ఖచ్చితంగా మా నవీన్ యాదవ్ గారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. నవీన్ యాదవ్ గారు 50,000 మెజార్టీతో గెలుస్తున్నాడు. ఇంకోటి కూడా ఇంకో విషయం కూడా ఇవాళ సాయంత్రము రేపు పొద్దుగాల ప్రెస్ మీట్ పెట్టబోతున్నా. ఇంకా పెద్ద ఇష్యూ ఉన్నది. ఇవాళ మాగంటి సునీతమ్మ గురించి చాలా ఇంకా సాయంత్రం దాకా ఓకే పట్టండి. సాయంత్రం రేపు పొద్దుగాల ఖచ్చితంగా ఇంకా చాలా ఇది పెద్ద ఇష్యూ ప్రెస్ మీట్ పెట్టి చెప్తాము. రేపే ఇవాళ కాదు, రేపే పెడతాము. ఆ ఇష్యూను ఖచ్చితంగా తీసుకొస్తాం ప్రజల దగ్గరికి. అది కూడా ప్రజలు చేయాలి. కేటీఆర్ గారు ఏం మోసం చేసిండో అసలు ఇంకో కొద్దిగా ముందున్నది, అది ఇప్పుడు పెట్టము. సాయంత్రం తేలిపోతుంది. రేపు పొద్దుగాల ప్రెస్ మీట్ పెట్టబోతున్నాము. కేటీఆర్ బండారం అంతా బయట పెట్టడానికి, ఆయన ఏం చేసిండో రికార్డుతో సహా బయట పెట్టడానికి, తర్వాత సునీతమ్మ కుటుంబంలో ఏం జరుగుతుందో అది మొత్తం రేపు ఎపిసోడ్లో చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తాను.